హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరంలో మీరు ఎలాంటి బాధలు పడినా అవి వచ్చే సంవత్సరంకి మీ లైఫ్ లో పీస్ అండ్ సక్సెస్ రెండూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా వీడియోకి వెళ్లే ముందు లాస్ట్ వీడియోలో మనమైతే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడిగా. ఇంకా ఆ క్వశ్చన్ విషయానికి వస్తే మొత్తం ఐపీఎల్ లోనే లోయెస్ట్ స్కోర్ ఏ టీం డిఫెండ్ చేసుకుందని అడిగితే దానికైతే పంజాబ్ కింగ్స్ అని మాక్సిమం మెంబర్స్ అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో వాళ్ళందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ రోజు అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే మేము ముందుకు వచ్చా. ఇదైతే ఎస్ఆర్ఎస్ టీం గురించి అయితే అడుగుతున్నాం. ఇప్పటి వరకు టోటల్ గా ఎస్ఆర్ఎస్ టీం 250+ రన్స్ 5 టైమ్స్ అయితే చేసింది. ఈ 5 టైమ్స్ లో ఈ 250+ రన్స్ ని ఏ టీం తో కొట్టిందో కింద కామెంట్ చేయండి. ఎగ్జాక్ట్ గా ప్రతి ఒక్క టీం పేరు అయితే కావాలి. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తా. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే కంపారిజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ యొక్క వీడియో అయితే చేసాం. ఆ వీడియోలో నెక్స్ట్ ఏ టీం గురించి చేయాలని అడిగితే మాక్సిమం చాలా మంది సిఎస్కే గురించి ఏమో అని అడిగారు. అందుకే ఈ రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే వీడియోతో అయితే వచ్చా. ఇంకా నెక్స్ట్ ఏ టీం గురించి చేయాలో కింద కామెంట్ చేయండి. ఇంకా మన డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే ఇంకా ఈ వీడియోలో మనమైతే డిపార్ట్మెంట్ వైజ్ గా మాట్లాడుకుందాం. కంపారిజన్ ఆఫ్ ఓపెనర్స్, మిడిల్ ఆర్డర్, ఫినిషర్స్ అండ్ బౌలర్స్, ఇలా డిపార్ట్మెంట్ వైజ్ గా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. వీళ్ళు ఐపీఎల్ లోనే మోస్ట్ డేంజరస్ ఓపెనర్స్ అని చెప్పొచ్చు ఈ టీం నుంచి. ఇప్పుడున్న 10 టీముల్లో బెస్ట్ ఓపెనింగ్ పేరు అని చెప్పొచ్చు వీళ్ళని. కమింగ్ టు సిఎస్కే టీం, వీళ్ళైతే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఓపెనింగ్ పొజిషన్ లో చాలా కష్టాలు పడుతున్నారు. సో దాన్ని చేంజ్ చేసుకుంటూ ఈ ఇయర్ అయితే కన్సిస్టెంట్ గా ఒక బెస్ట్ ఓపెనింగ్ పేరుతో వస్తుంది సిఎస్కే టీం. అదే ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్. ఇంకా ఈ రెండు టీంల యొక్క ఓపెనింగ్ చూశాక నాకైతే బెస్ట్ ఓపెనింగ్ పేరు అయితే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అనిపిస్తుంది. ఎందుకంటే సంజు శాంసన్ అయితే ఒక కన్సిస్టెంట్ బ్యాటర్. ప్రతి ఐపీఎల్ మినిమం 500 రన్స్ అయితే తన దగ్గర నుంచి చూస్తుంటాం. కానీ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ స్ట్రైక్ రేట్స్ అయితే కొంచెం తక్కువగానే ఉంటున్నాయి. బట్ ఆయుష్ మాత్రం అలాంటి ప్లేయర్ కాదు మా. తనైతే బెస్ట్ హిట్టింగ్ ఆడుతున్నాడు ఇప్పుడున్న ఫామ్ లో. కానీ రెండు టీంలకు ఓపెనింగ్ కంపేర్ చేసుకుంటే నాకైతే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ బెస్ట్ అనిపిస్తుంది ఐపీఎల్ లోనే. అండ్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ కూడా ఎలాంటి ఫామ్ లో ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి డేంజరస్ ప్లేయర్ అయితే ఎవరు కూడా బీట్ చేసే ఛాన్సే లేదు. ఇంక ఇప్పుడు మనం మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ ఎలా ఉందో చూద్దాం. నెంబర్ 3 పొజిషన్ లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో క్లాసెన్ అండ్ నెంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి. ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే ఒక కన్సిస్టెన్సీ బ్యాటర్స్ ప్లస్ ఒక బిగ్ హిటర్ అయిన క్లాసెన్ కూడా ఉన్నాడు. కమింగ్ టు సిఎస్కే మిడిల్ ఆర్డర్, నెంబర్ 3 లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 4 లో బ్రేవిస్, నెంబర్ 5 లో శివం డూబే. ఇంకా ఈ రెండు టీంల యొక్క మిడిల్ ఆర్డర్ కూడా కంపేర్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ కన్నా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ సిఎస్కేనే ఇవ్వచ్చు. ఎందుకంటే ఇషాన్ కిషన్ అయితే ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అండ్ కమింగ్ టు క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి, వాళ్ళిద్దరైతే డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని చెప్పాలి ఇప్పుడున్న ఫామ్ లో. ఇంకా సిఎస్కే విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్, బ్రేవిస్ అండ్ శివం డూబే, వీళ్ళు ముగ్గురు అయితే బెస్ట్ ఫామ్ లో ఉన్నారు ఇప్పుడైతే. రుతురాజ్ గైక్వాడ్ ప్రతి ఐపీఎల్ లోనే కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. అండ్ కమింగ్ టు బ్రేవిస్ కూడా తన రోజు అయితే మాత్రం ఆ గేమ్ ని ఈజీగా సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించే ప్లేయర్. కమింగ్ టు శివన్ డూబే కూడా సేమ్ నితీష్ కుమార్ రెడ్డిలా తనైతే బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్ ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ఫినిషర్స్, ఇంకా ఎస్ఆర్హెచ్ ఫినిషర్స్ విషయానికి వస్తే 6th పొజిషన్ లో అనికేత్ వర్మ, 7th పొజిషన్ లో లివింగ్ స్టోన్ అండ్ 8th పొజిషన్ లో ప్యాట్ కమిన్స్. అండ్ కమింగ్ టు సిఎస్కే ఫినిషర్స్, 6th పొజిషన్ లో ప్రశాంత్ వీర్. కమింగ్ టు 7th పొజిషన్, ప్రస్తుతానికి అయితే ధోనినే పెడదాం 7th పొజిషన్ లో. ఇంకా 8th పొజిషన్ లో అయితే జెమ్మీ ఓవర్టన్. ఇది రెండు టీంల యొక్క ఫినిషర్స్. ఇంకా రెండు టీంల యొక్క ఫినిషర్స్ కంపారిజన్ చూసుకుంటే కొంచెం బెటర్ గా అయితే ఎస్ఆర్హెచ్ టీమే ఉంది. వాళ్ళున్న ఫామ్ లో అయినా అండ్ వాళ్ళు రెగ్యులర్ గా ఆడుతున్న క్రికెట్ అయినా ఇలా చూసుకున్న ఎస్ఆర్హెచ్ కొంచెం అప్పర్ హ్యాండ్ గా ఉంది. ఎందుకంటే సిఎస్కే టీం నుంచి ప్రశాంత్ వీరి ఫస్ట్ ఐపీఎల్ మాత్రమే ఆడబోతున్నాడు. సో తన దగ్గర నుంచి అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేం. కమింగ్ టు ధోని, తనైతే ఎన్ని మ్యాచ్లు ఆడతాడో కూడా క్లారిటీ ఇంకా లేదు. సో ఇవన్నీ చూశాక నాకైతే ఎస్ఆర్హెచ్ టీమ్ బెస్ట్ ఫినిషింగ్ టీమ్ గా ఉండబోతుంది కంపేర్ టు సిఎస్కే టీమ్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బౌలింగ్ డిపార్ట్మెంట్. ఇంకా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ ఎలా ఉందో చూద్దాం. 9th పొజిషన్ లో హర్షల్ పటేల్, 10th పొజిషన్ లో జయదేవ్ ఉనట్కట్, 11th పొజిషన్ లో హర్ష డూబే అండ్ 12th పొజిషన్ లో శివం మావి. ఇది ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్. అండ్ కమింగ్ టు సిఎస్కే బౌలింగ్ యూనిట్ విషయానికి వస్తే 9th పొజిషన్ లో నాథన్ ఎల్లిస్ అండ్ 10th పొజిషన్ లో ఖలీల్ అహ్మద్, 11th పొజిషన్ లో అన్షుల్ కాంబోజ్ అండ్ 12th ప్లేస్ లో నూర్ అహ్మద్. ఇది సిఎస్కే యొక్క బౌలింగ్ యూనిట్. ఈ రెండు టీంలు కూడా బౌలింగ్ యూనిట్ కంపేర్ చేసుకుంటే టూ టీమ్స్ లో కూడా బెస్ట్ అండ్ డీసెంట్ బౌలర్స్ ఉన్నారు. ఎవరిది కూడా ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ యూనిట్ గా అయితే అనిపించట్లే. బట్ కంపేర్ టు ఎస్ఆర్హెచ్ బౌలర్స్, సిఎస్కే బౌలర్స్ అయితే కొంచెం బెస్ట్ గా ఉన్నారు వాళ్ళున్న ఫామ్ లో. మెయిన్ గా నాథన్ ఎల్లిస్ అయితే అదరగొడుతున్నాడు అని చెప్పారు బిగ్ బ్యాష్ లీగ్ లో. తననైతే డైరెక్ట్ గా ప్లేయింగ్ లెవెల్ లో తెచ్చి బెస్ట్ బౌలర్ గా తయారవుతాడు ఈ సీజన్ కి సిఎస్కే తరపున. ఇంకా రెండు టీంలు కంపేర్ చేశాక మీకైతే ఏ టీం బెస్ట్ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.